మెగా డిఎస్సి పెట్టాం. ఎవరైతే యువత ఉన్నారో మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని చెప్పాను. దాని ప్రకారం మెగా డిఎస్సి ప్రకారం 16,500 ఉద్యోగాలు రాబోయే 15 తారీఖు లోపలనే పూర్తి చేసి స్కూల్స్ ఓపెన్ చేసే లోపల మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఓకే గైస్, చూశారు కదా మన తాత చంద్రబాబు తాత ఏ విధంగా డిఎస్సి అంశానికి సంబంధించి ఒక సభలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు. మెగా డిఎస్సిపై క్లారిటీ ఇచ్చిన సిబిఎన్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తాము హామీ ఇచ్చామని, అందుకు తగ్గట్టుగానే నోటిఫికేషన్ విడుదల చేశామని, యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తనదని సీఎం తెలిపారు. ఈ మేరకు 15వ తేదీ లోపల అన్ని ప్రక్రియలు పూర్తవుతాయన్నారు. వచ్చే నెలలో పరీక్షలు నిర్వహిస్తామని, పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి చేసి ఉపాధ్యాయులు ఉద్యోగాల్లో ఉండేలా చూస్తామని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు డిఎస్సి పరీక్షలు జరుగుతాయని చెప్పేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్ ప్రకారం షెడ్యూల్లో ఇచ్చున్నారు. డిఎస్సి అభ్యర్థులు ముఖ్యంగా కొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి కనీసం ఆ సమస్యల గురించి పరిష్కరిస్తాం లేదా ఆ సమస్యల గురించి ఒకసారి పునరాలోచన చేస్తామనే అంశాల గురించి మాట్లాడడం మానేసి పబ్లిసిటీలో భాగంగా ఈ అంశాలని ప్రస్తావించడం అనేది సరికాదు. ఖచ్చితంగా నిరుద్యోగ అభ్యర్థులకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒక జిల్లాకి ఒకే పేపర్లో పరీక్ష పెట్టాలి. మీరు ఎప్పుడు పరీక్షలు పెట్టినా సరే ఒక జిల్లా అభ్యర్థులందరికీ ఆన్లైన్లో పరీక్షలు జరిగేటప్పుడు తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులందరికీ ఒకే రోజు ఒకే సెషన్లో ఎస్జిడి అభ్యర్థులందరికీ పరీక్షలు జరగాలి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులందరికీ కూడా ఒకే జిల్లాలో ఒకే సెషన్లో ఒకే రోజు పరీక్ష జరగాలి. ఈ విధంగా 13 జిల్లాల అభ్యర్థులకి 13 రోజులు సెపరేట్గా ఒక జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థులు నెత్తి నోరు మొత్తుకుంటుంటే, ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పిస్తుంటే, సోషల్ మీడియా వేదికగా అభ్యర్థులందరూ కూడా ముక్కంఠంతో ప్రశ్నిస్తూ ఉంటే, ఒకే జిల్లా ఒకే పేపర్ అంశంపై పాఠశాల విద్యాశాఖ అధికారులు కానీ, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ కనీస స్పందన లేని పరిస్థితి. డిఎస్సి ప్రిపరేషన్కి మరొక 45 రోజుల సమయం పొడిగించాలి, 90 రోజుల సమయం ఉండేలా చూడాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నప్పటికీ ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం ఎక్కడ పరిశీలన చేస్తామని చెప్పేసి కానీ ఎటువంటి స్పందన లేదు, కనీస రెస్పాన్స్ లేదు. దయచేసి అభ్యర్థులందరూ కూడా ఈ విషయాలను గమనించాలి. ఒకే జిల్లా ఒకే పేపర్, మీరు ఎప్పుడైనా పరీక్షలు రాయండి, ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్షలు జరిగినాయి అంటే ఎటువంటి న్యాయ వివాదాలకు ఆస్కారం ఉండదు. అలా కాకుండా నార్మలైజేషన్ పలు రకాల సెషన్లలో పేపర్లు అంటే కొన్ని ఇబ్బందులు అనేవి క్రియేట్ అవుతాయి. ఆ ఇబ్బందుల వల్ల భవిష్యత్తులో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క అంశాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం సవరణ చేయాలి. ఒకే జిల్లా ఒకే పేపర్, ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష జరగాలి. లేదంటే అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇప్పుడు రాకపోయినా ఫర్దర్గా నెక్స్ట్ భర్తీ ప్రాసెస్లో అనేక ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. కాబట్టి డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే జిల్లాల వారీగా టీచర్ పోస్టుల భర్తీ జరగాలి. ఒక జిల్లాకి ఒకే పేపర్ విధానం తెలంగాణలో ఎంత చక్కగా అమలు చేసి వితిన్ 30 డేస్లోనే పోస్టుల ప్రక్రియను కూడా పూర్తి చేశారు. భర్తీ ప్రక్రియ అనేది అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలి. లేదంటే 2018లో వివిధ సెషన్లలో పరీక్షలు జరిగాయని కోర్టులను ఆశ్రయించి కోట్ల చుట్టూ తిరిగి 3 సంవత్సరాల పాటు పోస్టుల భర్తీని గడిపేశారు. అలా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఎగ్జామ్ జరిగిన వితిన్ 20 డేస్లో పోస్టింగ్స్ పడిపోవాలి. కాబట్టి ఎటువంటి న్యాయ వివాదాలకు ఆస్కారం లేకుండా ఒక జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్లో పరీక్ష జరగాలి. దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం కన్సిడర్ చేయవలసిందే. ఎందుకెంత మొండిగా వ్యవహరిస్తున్నారనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. డిఎస్సికి గడువు పెంచాలని చెప్పేసి విజయనగరంలో అభ్యర్థులు ధర్నా చేశారు. వయోపరిమితిని 47 సంవత్సరాలకి పెంచాలని కోరుతున్నారు. పరీక్షలకి కనీసం 90 రోజుల సమయం ఉండేలా చూడాలని చెప్పేసి కోరుతున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఈ అంశాలపై అభ్యర్థులకి అనుకూలంగా ఎందుకు స్పందించడం లేదనేది అర్థం కాని పరిస్థితి. లేదా ఒక 45 రోజుల సమయం పొడిగిస్తే జూన్లో స్కూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి కదా, స్కూల్ ఓపెన్ అయ్యే నాటికి ప్రైవేట్ స్కూల్లో కూడా డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అవసరం కదా. డిఎస్సికి సంబంధించి ఒక 4 రోజులు కానీ సమయం పొడిగిస్తే ఆ ప్రైవేట్ స్కూల్స్లో టీచర్లు ఎవరు రారని చెప్పేసి ఇక్కడ డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతారని చెప్పేసి ఇంత తక్కువ సమయంలోనే పరీక్షలు పూర్తి చేసే విధంగా షెడ్యూల్ని సెట్ చేశారనేది కూడా కార్పొరేట్ సంస్థలకి, కార్పొరేట్ స్కూల్స్కి, కార్పొరేట్ కాలేజీలకి కొమ్ము కాస్తూ డిఎస్సిని యథావిధిగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించేయాలని చూస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది అభ్యర్థులు విమర్శిస్తూ ఉన్నారు. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి స్పందించాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీరు ఎప్పుడు పరీక్షలు పెట్టినా ఒక జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టండి, లేదంటే మాత్రం అభ్యర్థుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది, దాన్ని మీరు తట్టుకోలేరు. ఈ విషయాన్ని ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పరిశీలన చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులకి కనీస జ్ఞానం లేదు.
వాళ్ళకి కనీస అవగాహన లేదు డిఎస్సి అంశంపై. తెలంగాణలో ఒక జిల్లా ఒకే పేపర్ ఎందుకు నిర్వహించారనేది కూడా కనీసం మన విద్యాశాఖ అధికారులు ఆలోచించలేనంత స్థితిలో ఉన్నాం మనం. దయచేసి ఒకే జిల్లా ఒకే పేపర్ 13 జిల్లాలకి 13 రోజులు నీట్గా ఎగ్జామ్స్ అనేవి జరగాలి. దానివల్ల నార్మలైజేషన్ అనే అంశం మనకి అవకాశం ఉండదు. డైరెక్ట్గా ఒక జిల్లాకు ఒక పేపర్లో అందరూ కూడా ఒకే పేపర్లో పరీక్ష రాస్తారు కాబట్టి నీట్గా అందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది. ఫర్దర్గా ఎటువంటి న్యాయ వివాదాలకి చిన్న ఆస్కారం కూడా ఉండదు. ఒకే జిల్లా ఒకే పేపర్పై మీరు బండా మొండి వ్యవహారాలు కానీ చేసినట్లయితే డిఎస్సి అభ్యర్థులు దెబ్బ కొడితే ఎలా ఉంటుంది అనేది మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయినా మనం ఇలాంటి విషయాలు మాట్లాడుకోవాల్సిన సమయం కాదు ఇది. ఒక జిల్లా ఒకే పేపర్ అంశంపై విద్యాశాఖ మంత్రి తక్షణమే స్పందించాలి. అభ్యర్థుల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలన చేయాలి. అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్ రెట్టింపు ఉత్సాహంతో చేయండి. దయచేసి వాయిదాల కోసం ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ కూర్చోకండి. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ లోకల్లో ఏదైనా కొంతమంది అభ్యర్థులు కలిసి రిప్రజెంటేషన్ అంటే మీకు ఇక్కడ ఒకే జిల్లా ఒకే పేపర్కి సంబంధించి కానివ్వండి, మీకున్న డిమాండ్స్కి సంబంధించి కానివ్వండి, ఏదైనా వినతి పత్రం ఇచ్చే శాంతియుత కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో కుంట పడకూడదు. ప్రిపరేషన్ యథావిధిగా కొనసాగించండి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న లైవ్ ఎగ్జామ్స్ని కూడా అన్నీ కూడా ప్రిపరేషన్లో భాగంగా ప్రాక్టీస్ చేయండి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి. థ్యాంక్ యూ.